ట్రిప్‌లో నెక్స్ట్ పార్ట్ మనం రియో నుంచి ఇగ్వాజు వాటర్ ఫాల్స్ వెళ్తున్నాం అనమాట. ఈ వాటర్ ఫాల్స్ వన్ ఆఫ్ ద లార్జెస్ట్ వాటర్ ఫాల్స్ ఇన్ ద హోల్ వైడ్ వరల్డ్. సో మేము అక్కడ రియో నుంచి ఫ్లైట్ తీసుకొని ఇగ్వాజు వెళ్ళాము. ఇగ్వాజు వెళ్ళటానికి ఒరిజినల్‌గా మా ఫ్లైట్ సౌ పాలోలో ఒక లాంగ్ లే ఓవర్ ఉండే 8 అవర్స్ అలాగా. అక్కడి నుంచి మేము మళ్ళీ లే ఓవర్ తర్వాత ఫ్లైట్ వెళ్ళాల్సి ఉండే. బట్ లతామ్ ఎయిర్‌లైన్స్ వాళ్ళు ఒక ఫీచర్ ఉంది వాళ్ళకి. ఎయిర్‌పోర్ట్‌కి వెళ్ళిన తర్వాత మనం సేమ్ డెస్టినేషన్‌కి ఆ రోజు ఫ్లైట్స్ చేంజ్ చేసుకోవచ్చు అనమాట. సో మేము అలా ఎయిర్‌పోర్ట్‌కి వెళ్ళి అక్కడి నుంచి వేరే ఫ్లైట్ తీసుకొని ఇగ్వాజు ఆ వాటర్ ఫాల్స్ దగ్గరికి వెళ్ళాం. అండ్ వాటర్ ఫాల్స్ దగ్గర నుంచి ఎలా వెళ్ళాలి, ఎక్కడ వెళ్ళాలి ఇదంతా మీకు తెలుసుకోవాలని ఉంటే ఐ విల్ యాడ్ ద వీడియో. కామెంట్స్‌లో చెప్పండి. లేదంటే ఈ వాటర్ ఫాల్స్ వీడియోలో కూడా రెస్ట్ ఆఫ్ ద వీడియో కూడా నేను పెద్ద ఎక్కువ మాట్లాడాలనుకోవట్లేదు ఇక్కడ. బికాస్ వాటర్ ఫాల్స్ చాలా బాగున్నాయి. జస్ట్ ఎంజాయ్ ద వాటర్ ఫాల్స్ వీడియో విత్ మ్యూజిక్. ఇక్కడ నేను అక్కడక్కడ మధ్యలో నేను కొంచెం కామెంటరీ ఇస్తాను, జస్ట్ ఎక్కడున్నాం ఏం చూస్తున్నాం అనటం కోసం. ఎంజాయ్ ద వీడియో. ఈ వాటర్ ఫాల్స్ మనం బ్రెజిల్ సైడ్ ఉన్న ఇగ్వాజు వాటర్ ఫాల్స్లో ఉన్నాం. సో ఫస్ట్ వాటర్ ఫాల్స్ కిందకి వెళ్ళొచ్చు అనమాట చూడటానికి. అండ్ అక్కడి నుంచి ముందు ఇంకొక నెక్స్ట్ క్లిప్లో చూస్తాము ఇలా కింద వరకు వాక్వేలా పెట్టింది. అండ్ ఎక్కడే ఫస్ట్ అక్కడ ఉన్నాం అక్కడి నుంచి. అండ్ అక్కడి నుంచి ఆ కార్నర్ వరకు వెళ్ళొచ్చు అనమాట. అదంతా ఫుల్ పీపుల్, చాలామంది జనాలు ఉన్నారు. అండ్ ఇట్స్ వెరీ హాట్ అండ్ హ్యూమిడ్ కూడా. బట్ అక్కడి దాకా వెళ్తే కన్సిస్టెంట్గా వాటర్లో తడుస్తూనే ఉంటాం. మనం ముందు క్లిప్లో ఒక వాక్వే చూసాం కదా. సో ఆ వాక్వే వరకు కార్నర్కి వస్తే అక్కడి నుంచి వాటర్ ఫాల్స్ మొత్తం ఇలా హార్స్ షూ బెండ్ లా కనిపిస్తుంది అనమాట. నేను ఇక్కడ ఆల్మోస్ట్ ఆ చివరికి వచ్చాను. అక్కడి నుంచి ఈ వీడియో క్యాప్చర్ చేశాను. మీరు చూసినట్లే అంతా సో మెనీ వాటర్ ఫాల్స్. ఇది నేను కార్నర్లో ఒక సెల్ఫీ మోడ్లో వీడియో తీయడానికి ట్రై చేశాను అనమాట. అట్లా చూస్తున్నారు కదా ఎంతమంది పీపుల్ ఉన్నారో. ఇక్కడికి నడిచి రావడానికి కూడా చాలా కష్టమైంది. అండ్ ఆ కార్నర్లో స్పాట్ దొరికి అక్కడి నుంచి వీడియో తీయాలి అంటే యూ కెన్ ఇమాజిన్ ఎంత హార్డ్గా ఉంది. నేను ఇది ఇంకా కార్నర్కి వచ్చాను. చూడండి మొత్తం ఎంత పీపుల్ ఉన్నారు ఇక్కడి నుంచి. అండ్ ఆల్ ద వే అక్కడ వరకు మొత్తం అంతా సేమ్ అంతే ఉన్నారు పీపుల్. అండ్ ఫోటో దిగడానికి కూడా ఇనఫ్ రూమ్ లేదు అక్కడ. వేరే వాళ్ళు రాకుండా వీడియో తీయడం కోసం మేనేజ్ చేస్తూ ఉన్నాను నేను కష్టపడి. సో అక్కడ వాటర్ ఫాల్స్ చూసి ఆ వాక్వే నుంచి వచ్చిన తర్వాత అక్కడి నుంచి హైకింగ్ ట్రైల్ ఉంటుంది అనమాట. యూజువలీ అందరూ రివర్స్ డైరెక్షన్లో పైనుంచి హైకింగ్ ట్రైల్ దిగుతా కింద వాటర్ ఫాల్స్ దగ్గరకు వచ్చి చూస్తారు. బట్ మేము టైం అయిపోతుంది కదా అని ఫస్ట్ వాటర్ ఫాల్స్ చూడటానికి వెళ్ళాము. ఆ తర్వాత ఇనఫ్ టైం ఉందని చెప్పి ఇలా హైక్ బ్యాక్ చేస్తా వస్తున్నాం అనమాట బ్యాక్. అందుకే వీడియో మనం వెళ్ళే కొంది వాటర్ ఫాల్స్ నుంచి దూరంగా వస్తూ ఉంటాయి ఇక్కడ నుంచి వీడియోస్ అన్నీ.
ఇప్పటిదాకా చూసిన వాటర్ ఫాల్స్ ఒక కార్నర్ ఉన్నాయన్నమాట. ఇక్కడ నుంచి కనిపించే వాటర్ ఫాల్స్ అంతా ఇంకొక సైడ్ ఉన్నాయి. ఇక్కడికి మనం మేము నెక్స్ట్ డే వెళ్ళాము, బట్ హైకింగ్ ట్రైల్ నుంచి ఇదంతా కనిపిస్తుంది అనమాట. సో చూసారు కదా ఎంత పెద్ద వాటర్ ఫాల్స్ అంటే, కంటిన్యూస్ మొత్తం ఎక్కడి నుంచో హ్యూజ్ వాటర్ ఫాల్స్. అండ్ ఎక్కడ కూడా పైనుంచి ఒక వాటర్ ఫాల్స్ అక్కడ పడి అక్కడి నుంచి మళ్ళీ కిందకు వాటర్ ఫాల్స్ పడుతూ ఉంటాయి. నాకు ఫస్ట్ చూడంగానే లైక్ బాహుబలి సినిమాలో వాటర్ ఫాల్స్ ఇక్కడి నుంచి ఇన్స్పిరేషన్ తీసుకొని క్రియేట్ చేశారని అనిపించింది. సో ఇలా వాటర్ ఫాల్స్ చూస్తూ హైక్ ఆల్మోస్ట్ ఫినిష్ అయిపోయే దగ్గరికి రాగానే అక్కడి నుంచి నెక్స్ట్ మేము మకుకో సఫారీ టూర్ వెళ్ళాం అనమాట. అది జంగిల్లోంచి ఒక జీప్లో తీసుకెళ్ళి అక్కడి నుంచి బోట్ టూర్కి తీసుకెళ్తాం. బోట్లో ఈ వాటర్ ఫాల్స్ దగ్గరికి తీసుకొచ్చి వాటర్ ఫాల్స్ కింద నుంచి కూడా బోట్ తీసుకొని వెళ్తాడు. అది నెక్స్ట్ వీడియో వస్తుంది. Agora vai molhar, beleza? Shower time. సో మేము ఆ బోట్ టూర్ అంతా అయిపోయి అక్కడి నుంచి ఇగ్వాజు ఫాల్స్ అర్జెంటీనా వచ్చామన్నమాట. మధ్యలో ఇంటర్నేషనల్ బోర్డర్ క్రాస్ చేసాము. అక్కడంతా పెద్ద తతంగం జరిగింది, అంతా హంగామా. అండ్ మా హోటల్ దగ్గరికి వచ్చేటప్పటికి నైట్ 11 అంత అయింది. ఈ బస్ స్టాండ్ అక్రాస్ ఫ్రమ్ దిస్ బస్ స్టాండ్ మా హోటల్ అనమాట. చాలా చిన్న బస్ స్టాండ్ ఇది, మన కైకలూరులో బస్ స్టాండ్ అంతే ఉండుద్ది. బట్ ఊరంతా చాలా బాగుంది. మేము నిన్న నైట్ వచ్చి అక్కడ కనిపిస్తుంది కదా, ఆ రెస్టారెంట్లోనే తిన్నాం. నైట్ 11 ఆ టైంకి వెళ్ళినా కానీ అప్పుడే జనాలు వస్తున్నారు రెస్టారెంట్కి. నైట్ 12 అలా. అర్జెంటీనాలో మొత్తం హోటల్స్, రెస్టారెంట్స్ అన్నీ లేట్గా ఓపెన్ ఉంటాయి అన్నమాట. 12, 1, 2 వరకు మొత్తం ఈ స్ట్రీట్ అంతా బార్లు అన్నీ ఓపెన్ ఉండే. నెక్స్ట్ ఇక్కడ బార్ వస్తుంది, పతగోనియా అనే ఒక బ్రూయింగ్ కంపెనీ, లోకల్ బార్ బ్రూయింగ్ కంపెనీ. అది కూడా నైట్ 12, 1 వరకు ఓపెన్ ఉంది. మేము 1 వరకు లేచి తిరుగుతూ ఉన్నాం అనమాట అక్కడ.
డిన్నర్ అయిపోయి అలాగా. అండ్ చాలా బాగుంది కదా అని స్ట్రైట్ నెక్స్ట్ డే మార్నింగ్ వెళ్ళి వీడియో తీసుకొని వచ్చాను. నిన్న ముందు రోజు నైట్కి అసలు ఓపికే లేకుండా ఇంకా ఏం చేయటం కోసం జస్ట్ డిన్నర్ అండ్ రెస్ట్. బట్ నెక్స్ట్ డే మార్నింగ్ లేచి ఈ ఊరంతా చిన్న కూల్ టౌన్ అని చెప్పి అలా మొత్తం చుట్టూ వాక్ చేసి వీడియోలో క్యాప్చర్ చేసి తిరిగి చూస్తూ ఉన్నాం ఊరంతా. మంచి లైక్ ఊర్లో కూడా మంచి అడవి లైక్ తెలుస్తూ ఉంటుంది మనం అమెజాన్ ఇక్కడ ఉన్నాం అని చెప్పి. ఇది ఊర్లో నైస్ బస్ స్టాండ్ ఉంటే దాన్ని క్యాప్చర్ చేయడం కోసం ఈ వీడియో తీసాను. ఇవాళ ఇక్కడ మనం ఇగ్వాజు అర్జెంటీనా సైడ్ ఉన్నాం అనమాట. సో ఇవాళ అర్జెంటీనా సైడ్ వాటర్ ఫాల్స్ చూడటానికి వెళ్తున్నాం. అండ్ అక్కడ పార్క్ ఎంటర్ అయిన తర్వాత పార్క్లో ఒక ట్రైన్ తీసుకొని మనం వాటర్ ఫాల్స్ దగ్గరికి వెళ్ళాలి. డిఫరెంట్ లొకేషన్స్లో స్టాప్ ఉండి మనం ఒక లొకేషన్లో ఆగి అక్కడి నుంచి వాటర్ ఫాల్స్ చూడటానికి వెళ్తాం అనమాట. బట్ నిన్న బ్రెజిల్ సైడ్ వాటర్ ఫాల్స్ చాలా బాగున్నాయి అనుకుంటే వాళ్ళ అర్జెంటీనా సైడ్ ఇంకా చెప్పే పనే లేదు, ఇచ్చి పడేసింది అంతే. క్రేజీ అంటే క్రేజీ వాటర్ ఫాల్స్. జస్ట్ వీడియో ఎంజాయ్ చేసి సో ఇక్కడ అర్జెంటీనా సైడ్ ఫుల్ వాక్వే ఉందన్నమాట వాటర్ ఫాల్స్ మీద అంతా నడవటం కోసం. నిన్న అటు సైడ్ నుంచి బ్రెజిల్ సైడ్ నుంచి మనం ఏవైతే వాటర్ ఫాల్స్ చూసామో అక్కడంతా నడవటానికి. అండ్ ఇక్కడ నేను ఏం పాయింట్ చేస్తున్నా అంటే నిన్న మన బోట్ రైడ్ ఉన్నాం కదా, ఆ బోట్ రైడ్ తీసుకొని వచ్చాడు అక్కడికి, అది పాయింట్ చేస్తున్నా ఆ వీడియోలో. బట్ ఈ వాటర్ ఫాల్స్ అంతా అసలు క్రేజీ అమేజింగ్. ఇంత దగ్గర నుంచి చూడొచ్చు. ఇక్కడంతా చాలా దగ్గరకు వస్తాం, పైన అంతా వాక్వే ఉండి అదంతా నడిచి తిరుగుతూ ఉండొచ్చు అనమాట. అండ్ యాక్చువల్గా నిన్న చూసిన వాటర్ ఫాల్స్ దగ్గర కూడా ఆ కార్నర్ హార్షూ బెండ్ వరకు కూడా వెళ్ళొచ్చు. బట్ ఇక్కడ చూస్తున్నాం కదా, ఈ బ్రిడ్జ్ కట్ అయిపోయింది. ఒక ఫ్యూ మంత్స్ బ్యాక్ వరదలు వచ్చి బ్రిడ్జ్ మొత్తం కొట్టుకుపోయిందంట, అందుకు అక్కడికి వెళ్ళలేకపోతున్నాం. ఇక్కడ మధ్యలో వాక్వే మీద నడుస్తూ ఉంటే ఒక రకం లాంటి చిన్న స్పీషీస్ కనిపించింది. దాని పేరు ఆబ్వియస్లీ గుర్తులేదు నాకు. బట్ కూల్గా ఉంది కదా వాక్వే మీద ఉందని చెప్పి వీడియో తీసాం అనమాట. కొంతసేపు అలా చిల్ అయ్యి అది కూడా వెళ్ళిపోయింది అక్కడి నుంచి. సో దారిలో మనం ఇప్పటి వరకు చూసిన పెద్ద వాటర్ ఫాల్సే కాకుండా ఇలా వాక్వే మీద నడుస్తూ ఉంటే మధ్యలో ఇలాంటి చిన్న చిన్న వాటర్ ఫాల్స్ ఇలా వచ్చి పెద్ద వాటర్ ఫాల్స్లో కలుస్తున్నాయి, చాలా ఉన్నాయి అన్నమాట అన్నిట్లో. అండ్ ఇక్కడ నేను ఒక వీడియో క్యాప్చర్ చేశాను. ఇది చూస్తూ ఉంటే ఇక్కడ పైనుంచి ఇంత ఫోర్స్గా వస్తున్న వాటర్ ఈ వాక్వే కింద నుంచి గ్యాదర్ అయ్యి కిందకి వెళ్ళి మన దీంట్లో వాటర్ ఫాల్స్లో కలుస్తుంది. చూడండి ఇక్కడ నేను ట్రై టు క్యాప్చర్ దట్. ఇలా కింద నుంచి వాటర్ ఫాల్స్లోంచి వెళ్ళి ఆ ముందంతా వాటర్ ఫాల్స్లో కలిసి ఎక్కడో కిందకి వెళ్తుంది అనమాట. సేమ్ నిన్న మనం చూసినట్లే. సో ఇలాంటివి చాలా ఉన్నాయి, ఇది ఒక్కటే క్యాప్చర్ చేశాను నేను ఇక్కడ.
ఇంకా వాటర్ ఫాల్స్ చూడటం అయిపోయిన తర్వాత మేము వెళ్ళిపోయి ఎర్లీ డిన్నర్ చేసి ఎయిర్పోర్ట్కి వెళ్ళి అక్కడి నుంచి వి వెంట్ టు పతగోనియా నేషనల్ పార్క్.